ఇంకా కలెక్షన్స్ కొల్లగొడుతుందా? గోపీచంద్ కి మళ్ళీ బ్రేక్ రానుందా? చూసేద్దాం ఆర్టీవీ చిత్రాల్లో. హాయ్, నేను మీ సుధాగంటి, మీరు చూస్తున్నారు ఆర్టీవీ. దేవరా మూవీ రిలీజ్ పై 10 రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 466 కోట్లు వసూలు చేసింది. ఈ విజయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా మూవీ టీం ప్రకటించింది. ఇక దసరా పండుగకు ముందుగానే బాక్స్ ఆఫీస్ వద్ద హవా చూపించిన దేవరా ఇటు పండుగ నాటికి కూడా 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయంగా తెలుస్తోంది. నటి ప్రియా భవానీ శంకర్ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ స్కిన్ షో చేస్తూ ఉండటం, దానిపైన హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇంకా తన శరీరం ఒక వస్తువు కాదని, ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి గ్లామర్ షో చేయనని అన్నారు. సినిమాల్లో నెగటివ్ రోల్స్ వచ్చినా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లింగా సినిమా రజనీకాంత్ వల్లే ఫ్లాప్ అయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ కి టైం ఇవ్వలేదు, సెకండ్ హాఫ్ మొత్తాన్ని మార్చి గందరగోళం చేశారు. దీంతో సినిమా అనుకున్న స్థాయిలో లేదంటూ ఆడలేదంటూ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఆయన నయా లుక్ బయటకొచ్చింది. ఎయిర్పోర్ట్ లో లాంగ్ హెయిర్, గడ్డం, అలాగే రెడ్ క్యాప్, హుడీ వేసుకుని స్టైలిష్ గా నడిచి వస్తున్న పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా తమకు విజయాన్ని అందించిన ఆడియన్స్ కి మూవీ టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుక అనంతరం మూవీ టీం డైరెక్టర్ కి BMW కార్ ని గిఫ్ట్ గా అందించింది. సలార్ 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారు అంటూ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఒక లీక్ అందరికీ షాక్ గా మారింది. సలార్ 2 అత్యంత కీలకంగా ఉండే ఒక టన్నల్ ఫైట్ సీక్వెన్స్ లోని కొన్ని క్లిప్స్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దసరాకు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు సుహాస్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందీప్ బండ్లా తెరకెక్కిస్తున్న సినిమా జనక అయితే గనక. సంకీర్తన హీరోయిన్ గా నటిస్తున్న ఈ కామెడీ డ్రామాని అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. భీమా సినిమా తర్వాత గోపీచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న సినిమా విశ్వం. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 11న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన సినిమా జిగ్రా. డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కించిన ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్, వాయాంకామ్ 18 స్టూడియోస్ ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా ప్రొడక్షన్ సంస్థలు నిర్మించగా అక్టోబర్ 11న ఈ మూవీ విడుదల కానుంది. ఇంకా హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన సినిమా మా నాన్న హీరో. ఆర్నా హీరోయిన్ గా నటిస్తుండగా షయాజీ షిండే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా అక్టోబర్ 11న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.